Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana the miser. మైజర్ అతని యొక్క లోబి పిసినారి ఆ వ్యక్తి గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము. అండ్ సో ఆ లెసన్లో ఉన్న క్వశ్చన్లు కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకొని మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా నన్ను ఇక్కడ చూడండి సో పేజీ నెంబర్ 66లో సో ఇంకా ఇక్కడ చూడండి వర్కింగ్ ఇన్ ఏ గ్రూప్స్. ఇక్కడ ఈ వర్క్ ఏ విధంగా చేయాలంటే గ్రూప్ వైజ్గా చేయాల్సిందనా. సమ్ గ్రూప్స్ కెన్ యూ వర్క్ ఆన్ ఏ అండ్ సిన్స్ so first and others of on a since too, so and rehearse and then a present it before the classes. మనం ఒక వర్క్ని పనిని మనం ఎలా అంటే గ్రూప్ లాగా చేయమని ఇచ్చిండమ్మా. ఓకేనా మనకి. సో సీన్ 1 అండ్ సీన్ 2 ఇచ్చింది కదా, దాని ప్రకారం మనకి సో రిహార్స్ అండ్ దెన్ ఏ ప్రజెంట్ బిఫోర్ ద క్లాస్. వాటిని రిహార్స్ చేసి మనం దాన్ని క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయమని చెప్పిందమ్మా. అండ్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్ అండ్ ఆఫ్ ఏ తెనాలి రామన్ అండ్ ఏ నేరేటివ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్ ద కోర్ట్. మరి ఒకవేళ పుట్ యువర్ సెల్ఫ్ సొంతంగా మన మాటల్లో చెప్పినట్టయితే నన్ను ఇక్కడ సో అండ్ షూస్ ఆఫ్ ఏ తెనాలి రామన్ అండ్ నేరేటివ్ సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద కోర్ట్. సో అక్కడ ఆ కోర్టులో అసలు ఏం జరిగి ఉంటుంది. సో మనం బిఫోర్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం కదా. సో ఒకవేళ దాని గురించి మీరు ఒకవేళ ఆ కోర్టులో ఏం జరిగిందో రాయగలిగితే వర్క్ రాసి నాకు పంపించండి. ఓకేనా. సో టుడే ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నా పేజీ నెంబర్ 66. టుడే వీఆర్ డిస్కషన్ డియర్ మామ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పోయం. ఓకేనా. అండ్ సో అండ్ మనం ఈరోజు డియర్ మామ్ అంటే ఏంటి నాన్న, ప్రియమైన అమ్మ. ఓకేనా. సో వైల్ యూ క్యాన్ వర్క్ సో అవుట్. వైల్ అంటే ఒకవేళ నాన్న. ఓకేనా. సో వైల్ వేళ ఒకవేళ. ఓకేనా. సో ఇక్కడ ఏంటది సో వైల్ యూ వర్ అవుట్ ఒకవేళ. సో వర్ మీన్స్ బీ. ఓకేనా. సో వైల్ యూ వర్ అవుట్ ఒకవేళ ఏంటది ఒకవేళ నువ్వు సో వీ వర్ అవుట్ ఒకవేళ మనం బయటికి వెళ్ళినట్లయితే. సో ఏ కప్ వెంట్ అండ్ బ్రోక్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఒక కప్పు ఉంది కదా. సో వెంట్ అంటే ఏంటది అండ్ సో అండ్ బ్రోక్ యువర్ సెల్ఫ్ ఒకవేళ మనము వెళ్ళిన అప్పుడు ఏమవుతుంది. సో వెంట అంటే అమ్మ గో. ఓకేనా. సో అప్పుడు ఏంటది ఇక్కడ కప్పు తెలుసు కదా, మనం రోజు కూడా టీ తాగుతాం కదా, టీ కప్పు. సో కప్ బ్రోక్ ఇట్ సెల్ఫ్. బ్రోక్ అంటే ఏంటది నాన్న. సో పగలడం అన్నమాట. ఓకేనా. పగలడం. ఓకేనా. సో ఇట్ సెల్ఫ్ అంటే ఒక్కోసారి నాకు కప్పు చాలా రోజులు తెచ్చినది ఒక్కోసారి మనం ఎవరు పడేయకుండా తనంతటి కదా ఒక్కోసారి ఏమైందంటే అది బ్రోకెన్ అంటే పగిలిపోవడం. అంటే ఇట్లా పగలడం కానీ లేకపోతే కప్పు పగిలినట్టుగా నెరలిచ్చినట్టుగా కప్పు ఉంటాం అనమాట. తనంతటా ఇట్ సెల్ఫ్ సొంతంగా. ఓకేనా. అండ్ ఏ క్రాక్ అపియర్డ్ ఇన్ ద బ్లూ వేస్. ఇక్కడ ఒక క్రాక్ అంటే పగులుడు. ఇక్కడ మనకి లెసన్లో ఇచ్చింది చూడమ్మా. ఇక్కడ వ్యాజ్ అంటే ఏంటమ్మా, పూలకుండి. ఓకే. ఇక్కడ ఒక వ్యాజ్ ఇచ్చాడు చూడమ్మా. వ్యాజ్ అంటే పూలకుండి. ఇక్కడ పూలకుండి ఉంది కదా నాన్న, అది సో క్రాక్ అంటే ఇక్కడ చూడమ్మా మొత్తం కూడా అది ఎలా ఉంది. సో మొత్తం కూడా ఎపియర్స్ అంటే మనకి క్రాక్ పగిలింది. సో ఎపియర్డ్ అంటే ఏంటిది కనిపిస్తుంది అనమాట మనకి. ఆ ఫ్లవర్ వాజ్ ఎలా ఉందంటే సో ఎపియర్డ్ అంటే కనబడటం మనకి. ఓకేనా. సో ఏ క్రాక్ అపియర్డ్ ఇన్ ద బ్లూ వ్యాజ్. ఇక్కడ ఏముంది బ్లూ వ్యాజ్ కదా లెసన్లో మనకి పిక్చర్లో బ్లూ వ్యాజ్ ఉంది కదా, అది మొత్తం కూడా అంటే క్రాక్ అంటే పగుళ్ళకి వచ్చినట్టుగా ఇలా ఉంది కదా. సో ఓకేనా. మనకి కనపడుతుంది కదా, అది ఏ కలర్లో ఉంది ఆ వ్యాజ్ ఆ పూలకుండి. సో బ్లూ కలర్లో ఉంది అనమాట. ఓకేనా. సో యువర్ గ్రేట్ అండ్ సో గ్రాండెడ్. సో ఇక్కడ ఏంటది నువ్వు చాలా గొప్ప. సో అండ్ అది ఎలా కనపడుతుంది యువర్ గ్రేట్ అండ్ గ్రాండెడ్. ఎలాగా అంటే మనకి సో గొప్పగా కనపడుతుంది అనమాట అది. ఓకేనా. గ్రాండ్ అంటే గొప్పగా కనిపిస్తుంది, గ్రేట్ అంటే గొప్ప ఇంకా గణనీయమైనదిగా మనకి అది కనిపిస్తుంది అనమాట. సో బ్రాడ్ బ్యాక్ ఫ్రమ్ చైనా.
దాన్ని ఎక్కడ నుండి తీసుకొచ్చారంటే బ్రాట్ అంటే తీసుకురావడం. సో ఎక్కడ నుండి తీసుకొచ్చారు? ఫ్రమ్ చైనా. ఓకే, ఎక్కడ నుండి తీసుకొచ్చారు దాన్ని? సో బ్రాట్. ఓకేనా? సో బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ చైనా. దాన్ని సో చైనా నుండి తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో సమ్హో అంటే ఎలాగైనా. సమ్హో సో ఎలాగైనను, ఎలాగునైనా. సో సంహో అంటే ఎలాగునైనా. నాకు ఒకవేళ మనం ఏదైనా పని ఒకవేళ ఎవరన్నా అడగను, నాకు తెలియదు నువ్వు ఏం చేస్తే ఎలాగైనా నాకు ఈ పని చేయాలి అని మనం అడుగుతాం కదా. సో అదేవిధంగా ఇక్కడ సో సంహో వితౌట్ మీ ఈవెన్ టర్నింగ్ ఆన్ ద ట్యాప్. సో వితౌట్ సో ఎలాగనైనా వితౌట్ మీ ఈవెన్ టర్నింగ్ ఆన్ ద ట్యాప్. టర్నింగ్ అంటే తిరుగుట. సో వితౌట్ అంటే టర్నింగ్ అంటే తిప్పకుండా ఆన్ ద ట్యాప్. టర్నింగ్ అంటే తిప్పడం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? సో సంహో ఎలాగునైనా. సో ఇక్కడ వితౌట్. ఓకేనా? వితౌట్ మీ ఈవెన్ ద టర్నింగ్ ఆన్ ద ట్యాప్. ఈ టర్నింగ్ అంటే ఏంటిది? తిరగడం లేదా తిప్పడం. టర్నింగ్. ఓకేనా? టర్నింగ్ ఆన్ ద ట్యాప్. సో ద సింక్ మై అండ్ స్ట్రీస్లీ సో ఓవర్ఫోల్డ్. మనకి సింక్ తెలుసు కదమ్మా. సో కిచెన్లో వంటగదిలో పెడతారు కదా, సింక్ ఉంటుంది కదా. సో ఆ సింక్ ఇక్కడ చూడమ్మా, మనకి పేజీలో చక్కగా ట్యాప్ ఉంది అండ్ మొత్తం కూడా ఎలా ఉంది. సో ఇక్కడ ఎలా ఉందంటే సింక్ మై అండ్ స్ట్రీస్లీ సో ఓవర్ఫోల్డ్. ఓవర్ఫోల్డ్ అంటే ఎక్కువగా వాటర్ ట్యాప్ కూడా ఎలా ఉంది? సో తనంత మొత్తం కూడా ఓవర్ఫోల్డ్ అనమాట ఎక్కువగా. సో వాటర్ బాగా సింక్ మొత్తం కూడా నిండుతుంది అనమాట. ఇక్కడ మనకి పిక్చర్లో ఇచ్చాడు చూస్తారమ్మా, అబ్జర్వ్ చేశారా? పిక్చర్లో మనకి పేజీ నెంబర్ 67లో పిక్చర్లో సో వాటర్ మొత్తం కూడా ఫిల్అప్ అయ్యి ఎలా పోతుందో కనపడుతుంది కదా సింక్లో. ఓకేనా? మనకి సింక్ అనేది కిచెన్ రూమ్లో ఉంటుందమ్మా. సో ఎప్పుడైనా మనం ఒకవేళ మేబీ వర్షాకాలంలో ఆ సింక్ ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అక్కడ సింక్ ఉంది కదా. అండ్ చూడండి, అండ్ స్ట్రేంజ్ జామ్ స్టెయిన్. సో అక్కడ ఏంటది? స్ట్రేంజ్ జామ్ ఉంది కదా అక్కడ. సో ఇక్కడ స్ట్రేంజ్ అంటే కొత్త. అక్కడ ఒక జామ్ ఉంది అన్నది. స్ట్రెయిన్ అంటే దానిపైన ఏం పడిందట? సో మచ్చ పడింది అనమాట. స్ట్రెయిన్ అంటే మచ్చపడటం, లేకపోతే అది దాన్ని మనం ఏదో ఒకటి చేయడం ఆ విధంగా జరిగింది. అబౌట్ ద సైజ్ ఆఫ్ ఏ బాయ్ హ్యాండ్స్. అక్కడ మచ్చపడటం వల్ల ఏంటంటే మనము మామూలుగా ఏంటది సున్నం వేసిన దాని మీద కానివ్వండి, లేకపోతేనేమో పెయింట్ వేస్తారు కదా. ఆ పెయింట్ మీద మనం చేయి పెట్టామనుకోండి, ఏమవుతుంది? మన చేయి అచ్చులు కనపడుతుంది. ఏది ఎప్పుడన్నా మనం మామూలుగా సో ఇలా పెడతాం కదా. ఇప్పుడు ఏంటది ఇట్లా ఉంటుంది కదా. ఇలా మనం ఒకవేళ పెయింటింగ్ వేసినప్పుడు కానివ్వండి ఇట్లా వేస్తే సో గోడ మీద అచ్చులు పడతాయి కదా. మన దట్టి చేతులు, మురికి చేతులు కానీ, లేకపోతే పెయింట్ వేసినప్పుడు, ఇంకా మనం సో సున్నం వేసినప్పుడు మనం చేతులు పెట్టి మన అచ్చు ఆ విధంగానే కనపడుతుంది కదా. ఇక్కడ ఆ బాయ్ హ్యాండ్, ఎవరి హ్యాండ్ ఎంత ఉంటుందో అంతే సైజు పడుతుంది కదా. మనం ఆ గోడ కానీ బోర్డు మీద ఎక్కడైనా మనం ప్రింట్ లాగేస్తే ఆ అచ్చు అంతే పడుతుంది కదా. సో ఆ విధంగా పడింది అనమాట. ఓకేనా? సో అపియర్డ్ ఆన్ ద కిచెన్ వాల్. అది ఎక్కడ కనపడుతుందంట? కిచెన్ అంటే ఏంటదమ్మా? వంటగది కదా. కిచెన్ అంటే వంటగది ఉంది కదా, ఆ గది వాల్ గోడ మీద అనమాట. ఓకేనా? కనబడుతుంది. అపియర్డ్ ఆన్ ద కిచెన్ వాల్. ఎక్కడ అపియర్డ్ అంటమ్మా? కనబడుతుంది. ఎక్కడ కనపడుతుందట? సో కిచెన్ ఎక్కడ కనపడుతుంది? కిచెన్ వాల్. కిచెన్ అంటే ఏంటది నాన్న? సో వంటగది కదా. కిచెన్ వాల్ అంటే వంటగది గోడల పైన. కిచెన్ అంటే ఏంటిది? సో వంటగది గోడల పైన సో అది కనపడుతూ ఉంది అనమాట. ఓకేనా? సో ఐ డోంట్ థింక్ సో we will so ever discover. సో ఐ డోంట్ థింక్ ఎవరు కూడా సో we will సో ఎవర్ డిస్కవర్, ఇది ఎవరు కూడా కనిపెట్టరు అని అంటుంది అనమాట. సో ఐ డోంట్ థింక్, నేను ఆలోచించట్లేదు, ఇది ఎవరు కూడా సో డిస్కవర్ అంటే కనిపెట్టడం అనమాట. సో ఎగ్జాక్ట్లీ సో హౌ ద క్యాట్. సో
ఇక్కడ చూడమ్మా ఎగ్జాక్ట్లీ అంటే సరిగ్గా హౌ ద క్యాట్. మరి ఇక్కడ పిల్లి అక్కడ ఎలా ఉంది ఇక్కడ సరిగ్గా. సో హౌ ద క్యాట్ ఎలా ఉంది. సో అండ్ మేనేజ్డ్ టు ద టర్న్ ఆఫ్ ద వాషింగ్ మిషన్. ఇక్కడ మేనేజ్డ్ ఇక్కడ టర్న్ అంటే వాషింగ్ మిషన్ ఎలా ఉంది నాన్న టర్న్ అయిందన్నమాట తిరిగి ఉందన్నమాట వాషింగ్ మిషన్. ఓకేనా. అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఆ వాషింగ్ మిషన్ అనేది ఎలా ఉందంటే ఎస్పెషల్లీ అంటే సో ప్రత్యేకంగా ఎలా ఉందట. సో ఏంటది వాషింగ్ మిషన్. సో వాషింగ్ మిషన్ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఆ వాషింగ్ మిషన్ ఎలా ఉంది అంటమ్మా చూడటానికి ఎలా ఉంది అది చూడటానికి ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఇన్సైడ్. చూడటానికి ఆ వాషింగ్ మిషన్ ఎలా టర్న్ అయిందంట ఇన్సైడ్ వైపున టర్న్ అయింది అనమాట. ఓకేనంటే లోపలికి టర్న్ అయింది తిరిగి ఉందన్నమాట. ఓకేనా. సో ఆర్ హౌ ద సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్. సో అది ఎలా ఉందంట సెల్ఫ్ తనంతా తానుగా. సో ఫ్లోర్. ఓకేనా. సో అంటే ఫ్లోర్ అండ్ హౌ దిస్ అది ఏ విధంగా రైజ్ అయింది అంత ఎత్తుగా ఎలా పోయింది ఫ్లోర్ అర్థం కావట్లా. సో మేనేజ్ టు సెల్ఫ్ రైజ్ అంటే మొత్తం కూడా ఎత్తుకి బాగా ఎత్తుగా టర్న్ అయ్యింది అనమాట. ఎత్తుగా రైజ్ అంటే సెల్ఫ్ రైజ్ ఎత్తుగా పైకి ఈ విధంగా పోవడం అనమాట. సో ఐ క్యాన్ టెల్ యూ వాజ్ అండ్ స్కార్డ్ వెన్. సో అదేవిధంగా ఏంటంటే మనం ఒకవేళ ఇప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువు పగలటం కానీ ఏదన్నా వస్తువు ఏదన్నా వెనుక ఒకసారి మనం ఏమైంది ఆ వస్తువు ఒకవేళ ఎఫ్రైడ్ భయపడుతుంది అనమాట. ఒకవేళ దానికి ఏమైనా అయిందా లేకపోతే మన పేరెంట్స్ కొడతారా. ఒకవేళ మీరు కిచెన్లో ఏదన్నా అనుకోకుండా ఏమన్నా పని చేశారనుకోండి పాలు పోగొట్టడం లేకపోతే ఇంకేమైనా కప్పు అలాంటి పగలగొట్టడం చూసినప్పుడు ఇక్కడ కూడా అంతే అది టర్న్ అప్ అయింది కదా. అప్పుడు ఏంటది సో ఎలా ఉందంటే ఐ క్యాన్ టెల్ యూ ఐ వాజ్ స్కార్డ్ వెన్. సో నేను ఐ క్యాన్ టెల్ యూ నేను చెప్తున్నాను ఎలా ఉందంటే అది. సో వెన్ ఎప్పుడైతే మనం ఐ వాజ్ స్కార్డ్ వెన్ ఎప్పుడైతే మనం భయపడతామో సో యాజ్ ఇఫ్ ఏ మ్యాజిక్ అది ఎలా ఉంటుందంటే ఒక మ్యాజిక్ ఇంద్రజాలం లాగా ఉంటుంది అనమాట. ఓకేనంటే మనం ఒక్కోసారి అనుకోకుండా గాలి కిటికీలు ఊగినప్పుడు ఏదైనా కదులుతుంది కదా. సో మనకి భయం వేద్ది అయినా ఇది ఎలా ఊగుతుంది గాలిని చూడ మనం అన్ఎక్స్పెక్టెడ్గా అబ్బా ఈ స్పూన్ ఎలా ఊగుతుంది అని ఒకసారి మన ఇది మ్యాజిక్గా అన్నట్టుగా మనము అనుకుంటాం అనమాట. ఓకేనా. అండ్ సో ఏ సిరీస్ ఆఫ్ ఏ మడ్డీ అండ్ ఫుట్ ప్రింట్స్. సో అవి సీరియస్ అవి నిజంగా ఎలా ఉన్నాయంట. సో మడ్డీ అంటమ్మా మట్టి మొత్తం కూడా మడ్డీ అంటే ఏంటది మట్టి. సో మడ్డీ ఫుట్ ప్రింట్స్. ఆ ఫుట్ ప్రింట్స్ ఎలా ఉన్నాయంటే మడ్డీ అంటే మట్టి ఉంటుంది కమ్మా. సో అక్కడ మొత్తం కూడా మనము ఇక్కడ చూడమ్మా మనము బయటకు వెళ్తాం కదా మీరు బురదలో ఒకవేళ వర్షం వచ్చింది బురదలో ఆడి ఫ్లోర్ మీదకి వస్తారు కదా. ఆ కాళ్ళు కడుక్కోకుండా వస్తే అవి మొత్తం కూడా మన పాదాల యొక్క ప్రింట్ పడుతుంది. చేతులు గోడల మీద కానివ్వండి ఫ్లోర్లో కానీ మన కాళ్ళు కడుక్కోండి దట్టిగా అంతా వచ్చాయనుకోండి. సో అవి ఏమైతుంది ఇక్కడ మడ్డీ ఫుట్ ప్రింట్స్ అంటే మట్టితో ఉన్న మొత్తం కూడా మన యొక్క పాదాల యొక్క ప్రింట్ పడుతుంది. ఇక్కడ పిక్చర్లో చూపించారు కదా కిచెన్లోనే ఆ విధంగా అక్కడ ఈ విధంగా అనమాట. ఓకేనా. సో అపియర్డ్ ఆన్ న్యూ వైట్ కార్పెట్. అక్కడ ఎలా ఉందంటే ఏ కనిపిస్తుంది అక్కడ న్యూ వైట్ కార్పెట్. వైట్ కార్పెట్ అంటే ఏంటంటే తివాచి కాళ్ళు తుడుచుకుంటాం కదా మనం ఇంటి ముందు అక్కడ వేస్తాం కదా తివాచి అనమాట కార్పెట్ అంటే. ఓకేనా. అది అపియర్ చూడటానికి ఎలా ఉందంటే న్యూ కొత్తది అండ్ వైట్ కార్పెట్ అనమాట తెల్లని. సో తివాచి అనమాట. ఓకేనా. ఐ వాజ్ బీయింగ్ ఏ గుడ్ హానెస్ట్. సో ఐ వాజ్ బీయింగ్ గుడ్ అతను సో హానెస్ట్ అంటే నిజాయితీగా ఒప్పుకుంటున్నాను అనమాట. బట్ ఐ థింక్ ద హౌస్ ఈజ్ సో అండ్ హౌంటెడ్ అంటే ఎలా ఉందంటే బట్ ఐ థింక్ ఆ గది మొత్తం ఆలోచిస్తుంటే ఎలా ఉందంటే చూడటానికి సో పిచ్చి పిచ్చిగా ఆ గదిలో సో దెయ్యం సోకిన గదిలాగా మొత్తం కూడా దెయ్యం సోకితే గాలికి మొత్తం కూడా ఎలా ఉంటుంది ఆ గది కిచెన్ మొత్తం కూడా దట్టిగా అసలు అట్లా బాగా చూడటానికి బాగలేదనమాట. ఓకేనా. సో knowing you are going to have so a fate. No. So knowing you are going to have a fate. So I have gone over the and grinds for a bit. సో అక్కడ నుండి ఏమైందంటే ఇక ఇదంతా చూసాక ఒక్క నిమిషం కూడా అక్కడ నుండి కొంచెం బీట్ కదలటం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో
ఐ అండర్స్టూడ్, ఐ హోప్ యూ డిడ్ అండర్స్టూడ్ డియర్ మామ్ పోయం నన్ను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అండ్ బ్రైన్ ప్యాటర్న్, హూ ఇస్ రిటర్న్ దిస్ పోయం నాన్న? డియర్ మామ్. హూస్ రోట్ డియర్ మామ్? సో బ్రైన్ ప్యాటర్న్ రిటర్న్ బై సో డియర్ మామ్. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ ఉన్నాయి కదా నాన్న, ఆ క్వశ్చన్స్ మీరు రాయండి. ఓకేనా? అంటే ఇంకంతా కూడా కిచెన్ మొత్తం కూడా ఫైనల్ మనకు అర్థమైంది ఏంటంటే నాన్న, కిచెన్ మొత్తం కూడా వంటగదిలో మనము సో డర్టీగా చేసేవారికి అప్పుడు అమ్మ కోపం వస్తుందా లేదా? అమ్మ కోపం వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోయి మనల్ని గద్దిస్తుంది కదా. ఈ విధంగా కిచెన్ మొత్తం కూడా ఇక్కడ డర్టీగా ఉందంట చూడటానికి. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న, మీకు ఇవి క్వశ్చన్స్ ఇవి చెప్పాను కదా, ప్రాజెక్ట్ వరకు రాయడానికి ప్రయత్నం చేయండి. లేదా ఈ దీంట్లోనే గ్లోజరీస్ ఉన్నాయి, ఆ గ్లోజరీస్ రాసి హోంవర్క్ పంపండి. టుమారో విల్ బి కండిషన్ సో దిస్ చాప్టర్. ఓకేనా? బై, టేక్ కేర్, సీ యూ.